పట్లల్ల వెంకటరెడ్డి ఇది అని నేను రోడ్ యాక్సిడెంట్స్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ను హెవెన్ అనే సంస్థ తరఫు నుంచి సెల్ ఫోన్ డ్రైవింగ్ వల్ల వచ్చే ఇబ్బందులు, దానివల్ల ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి అనే దాని మీద నేను రీసెర్చ్ చేశాను. అయితే సెల్ ఫోన్ డ్రైవ్ చేస్తున్నప్పుడు బస్ డ్రైవర్లు కానీ, మరి లారీ డ్రైవర్లు కానీ, కార్ డ్రైవర్లు చాలాసార్లు ఒకే కాలు కదా అని చెప్పి వాళ్ళ మాట్లాడతారు. అయితే ఒక కాల్ అని కాదు, అవతల చాలా ఇంపార్టెంట్ కాల్ చేస్తుండవచ్చు, బాగా డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు, లేక కోపం ఉన్న వాళ్ళు, పాత స్నేహితులు కానీ ఇట్లా ఎవరైనా ఉండొచ్చు. లేక అట్లాగే వాళ్ళు దుర్వార్త ఏమైనా చెప్పవచ్చు, మనకు బాధ కలిగించే సర్ప్రైజ్ కలిగించే వార్తలు కూడా చెప్పవచ్చు. అలాంటప్పుడు ఏకాగ్రత పూర్తిగా అటువైపు అతను చెప్పే విషయాల మీద వెళ్ళిపోతుంది. అయితే ఒక ఆపరేషన్ థియేటర్లో ఒక డాక్టర్ ఎంత ఏకాగ్రతతో ఒక ఆపరేషన్ చేయాల్సి ఉంటుందో, అట్లాగే పంచేంద్రియాలు కేంద్రీకరించి ఒక బస్సు డ్రైవర్ కానీ, లారీ డ్రైవర్ కానీ, కార్ డ్రైవర్ కానీ నడపాల్సి ఉంటుంది. పూర్తి ఏకాగ్రత పెట్టి డ్రైవింగ్ చేయాలి. ఎందుకంటే ఒకసారి రాంగ్ రూట్లో నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, లేదా ముందు వెహికల్స్ సడన్గా ఆగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బస్సు కాబట్టి మరి ఎక్కడానికో దిగడానికి వచ్చే వాళ్ళు రకరకాల వాళ్ళు వస్తుంటారు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్ డ్రైవ్ చేయడం క్షేమదాయం కాదు. ఇది భయంకరమైన తప్పు. ఒక కాలే రెండు కాలే అనడం కాదు, అసలు కాల్ మెసేజ్లు చూడడం కానీ దాదాపు టోటల్గా అవాయిడ్ చేయాలి. అంత అర్జెంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా తర్వాత చేస్తారు, లేదా మిస్ కాల్స్ ఉండిపోతాయి, తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు అవన్నీ ఆన్సర్ చేయవచ్చు. సో ఇది నేను చెప్పదలుచుకున్నది ముఖ్యంగా ఈ సెల్ ఫోన్ డ్రైవింగ్ గురించి. ఇంకా మిగతా తప్పుల గురించి తర్వాత నేర్చుకుందాం మనం. థ్యాంక్ యూ. అబ్జీ.